అనగనగా ఒక అందమైన మంచుతో కప్పుకున్న ఒక గ్రామం. ప్రతి ఇల్లు దీపాల కాంతులతో ప్రకాశిస్తూ క్రిస్మస్ ని జరుపుకుంటుంది. ఈ గ్రామంలో ఎల్లీ అనే ఒక చిన్నారి తనకు ఎంతో ఇష్టమైన డాగ్ మ్యాక్సీతో కలిసి జీవిస్తూ ఉండేది. క్రిస్మస్ రోజున ఎల్లీ ఓ స్టోరీ వింటుంది, ఒక ఎంచాయిడ్ స్లే గురించి. సత్యమైన క్రిస్మస్ ఆత్మను నమ్మేవారికి మాత్రమే అది కనిపిస్తుందని అందరూ చెప్పేవారు. ఎల్లీ తన లాంతరు మరియు మఫ్లర్ను సర్దుకొని తనకు ప్రియమైన మ్యాక్స్తో కలిసి అడవిలోకి బయలుదేరుతుంది. మంచు అడవి మధ్యలో మాయాజాలంతో నిండిన బంగారం దారి మెరుస్తూ కనిపిస్తుంది. ఎల్లీ ఆశ్చర్యంతో దాన్ని చూస్తూ ముందుకు సాగుతుంది. ఆ బంగారం దారి ఎల్లీని ఒక మంచుతో నిండిన స్థలానికి తీసుకుని వెళ్తుంది. అక్కడ ఒక అద్భుతమైన ఎంచాయిడ్ స్లే ప్రకాశిస్తుంది. ఆ స్లే పక్కన నికోలస్ అనే మంచు గంధర్వుడు ఒక చిన్న చిరునవ్వుతో కనిపిస్తాడు. నికోలస్ ఎల్లీకి మొదటి పరీక్షను ఇచ్చాడు. చీకటి అడవిలో ఒక చిన్నారి కష్టంలో ఉన్నాడు, వెళ్ళి అతన్ని రక్షించు అని చెప్పగానే ఎల్లీ తన కుక్క మ్యాక్స్తో పాటు ధైర్యంగా అడవిలోకి వెళ్తుంది. చీకటిలో అడవిలో ఎల్లీ ఒక చిన్నారిని చూస్తుంది. అతను మంచులో వణుకుతూ ఉంటాడు. తన మఫ్లర్ను ఆ చిన్నారికి ఇచ్చి ఎల్లీ అతన్ని సురక్షితంగా బయటకు తీసుకుని వస్తుంది. నికోలస్ కృతజ్ఞతతో నవ్వాడు. నికోలస్ ఎల్లీకి రెండవ పరీక్షను ఇచ్చాడు. నీ ఊరికి క్రిస్మస్ అందాన్ని తిరిగి తీసుకురా అని అన్నాడు. ఎల్లీ బంగారు ధూళిని ఊరంతా చల్లింది. ఒక్కసారిగా క్రిస్మస్ దీపాలు వెలిగాయి. పిల్లలు పాటలు పాడుతూ ఉత్సాహంగా ఆడుకున్నారు. తరువాత నికోలస్ ఎల్లీకి ఒక ప్రశ్న అడిగాడు. నీకు ఒక కోరిక కోరుకునే అవకాశం ఉంటే ఏం కోరుకుంటావు? ఎల్లీ తన పొరుగువారైన మిసెస్ టర్నర్ గురించి ఆలోచించింది. ఆమెకు అందమైన క్రిస్మస్ కావాలని కోరుకుంటాను అని చెప్పింది. నికోలస్ ఆనందంతో ఎల్లీని ఎంచాయిడ్ స్లేలో ఎక్కించాడు. ఆ రథం రాత్రి ఆకాశంలోకి ఎగిరింది. మ్యాక్స్ ఎల్లీ పక్కన కూర్చుని సంతోషంగా చూస్తున్నాడు. ఈ ప్రయాణంలో ఎల్లీ అన్ని ఇళ్లల్లో క్రిస్మస్ కానుకలు అందించింది. ప్రతి ఇంటికి వెళ్ళి క్రిస్మస్ చెట్ల కింద కానుకలు ఉంచింది. మిస్ టర్నర్ ఇంటి ముందర ఎల్లీ ఒక మెరుస్తూ ఉన్న గ్లోబ్ను ఉంచింది. మిస్ టర్నర్ దాన్ని చూసి ఆనంద బాష్పాలతో గత క్రిస్మస్ జ్ఞాపకాలను ఆస్వాదించింది. ఎల్లీ చిరునవ్వుతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పొద్దు పొడిచే వేళ ఎల్లీ ఎంచాయిడ్ స్లేను తిరిగి తీసుకుని వచ్చింది. నికోలస్ ఆమెను ఆశీర్వదిస్తూ నీ ధైర్యం, దయ మరియు త్యాగం నిజమైన క్రిస్మస్ ఆత్మను చూపాయి అని అన్నాడు. క్రిస్మస్ ఉదయాన ఎల్లీ తన మంచం పక్కన ఒక బంగారు కంపాస్ను కనుగొనింది. దానిపైన నీ మనస్సును అనుసరించు, మాయాజాలం నీ వెంటనే వస్తుంది అని రాసి ఉంది. ఎల్లీ ఆనందంతో మ్యాక్స్ను చూసి చిరునవ్వులు చిందించింది.